ఇక ఇక్కడ నుంచి ఇక్కడ పక్కకి ఇంకో వార్తకు వస్తే పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్, స్కీమ్స్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు, ప్రత్యేక కార్యాచరణ అంటూ స్కీమ్స్ ప్రజలకు వివరించడానికి ముందుకొస్తున్నట్టుగా ఈ వార్త ఉంది. అయితే స్కీమ్స్ ప్రజలకు అర్థమైనవి. మీరు పెట్టిన హామీలు, మేనిఫెస్టో, పైగా మీరు ఇస్తా అన్నవి, మీరు చేస్తా అన్నవి అన్నీ ప్రజలకు అర్థమైనవి. మీరు వివరించాల్సిన పని కంటే కూడా దాన్ని కొనదాకా చేర్చాల్సిన పని ఎక్కువ ఉంది. అందరికీ ముట్టయ్యేదాకా చేయాల్సిన అవసరం ఉన్నది. అది విడిచిపెట్టి ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే మేము పథకాల్ని ప్రచారం చేసుకోవాలి. ఎప్పుడు అన్నీ అయిన తర్వాత లేదా అందరికీ ముట్టిన తర్వాత అందరు సంతృప్తిగా ఉన్నప్పుడు చేసుకుంటే దానికన్నా పేరు వస్తుంది. పైగా అసలు అందరికీ సంతృప్తి చెందిన తర్వాత అంటే అందరికీ పథకాలు చేరినాక అసలు యాక్చువల్గా అవసరం లేదు, ప్రచారం అవసరం లేకుండానే మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇప్పుడు 2000 ఇస్తున్నటువంటి అవ్వకి 4000 వస్తే తెల్లారి నుంచి అవ్వనే పోగొడుతుంది కదా, అవ్వనే చెప్తుంది కదా, 10 మందికి చెప్తుంది. అరే రేవంత్ రెడ్డి నా చిన్న కొడుకు లెక్క. అప్పుడు కేసీఆర్ని పెద్ద కొడుకు అన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చిన్న కొడుకు అనేటోళ్ళు. రేవంత్ రెడ్డి నా చిన్న కొడుకు లెక్క 2000 జాగాలో 2000 కూడా ఇస్తున్నాడు, ఇంకా 4000 ఇస్తున్నాడు. మొత్తానికి ఇక నాకు ఇవి అలా గోళీలకు బాధ లేదు, లేదా వేరే ఇబ్బందులు లేవు, ఇంట్లో నిజంగా ఏ సమస్యలు లేవు, నా పైసలు నా ఖర్చులకు నా పైసలు వెళ్తున్నాయని చెప్పి అవ్వ తాత ఇద్దరు కాళ్ళు కూడా ఒత్తిపించుకుంటారు మనమళ్ళకు 10 రూపాయలు ఇచ్చి. జరిగేది ఇది. కానీ అది ఇస్తలేరు కాబట్టి అది జరుగుతలేదు. ఇప్పుడు పైసలు ఇస్తామని పబ్లిసిటీ చేసుకుంటే వస్తుందా, ఇచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు మాట్లాడితే వస్తుందా? ఆలోచించాలి ఇది ఒక్కసారి ప్రభుత్వాలు. ఇప్పుడు మీరు ఇచ్చినాక వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఒక్కసారి రైతుకు రుణమాఫీ జరిగిపోతే 2 లక్షల రుణమాఫీ జరిగిపోతే 100 సార్లు మీ గురించి గొప్పగా చెప్పారు. మీకు యాదకుందా? మనం ఇదే వార్తలల్లో ఎన్నోసార్లు రైతులతో లైవ్లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట, అన్నా ఏమన్నా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు నాకు మాఫీ జరగలే కానీ ఇప్పుడైతే మాఫీ జరిగిపోయింది, లేదా కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 అయింది కానీ ఇప్పుడు మళ్ళీ 2 లక్షలు మాఫీ అయిందన్నా అని చెప్పి సంతృప్తిగా 4 సార్లు ఫోన్ చేసిన వాళ్ళు మనమే చూసినాం, మెసేజ్లు పెట్టిన వాళ్ళు మనమే చూసినాం. మళ్ళీ అన్న మేమైతే హ్యాపీగా ఉన్నాం, ఒక్క రైతు భరోసా పడితే చాలన్నా అని చెప్పి అడిగిన వాళ్ళని కూడా మనమే చూసినాం. నేను అదే చెప్తా ఉన్నా. అంటే చేసిన పనులే మాట్లాడాలి తప్ప ఏవో అంటారు కదా మేము చేస్తామని ఇలా పథకాల మీద ఎక్కువ ప్రచారానికే ఇంపార్టెన్స్ ఇస్తే అటు పైసలు వేస్ట్ అయిపోగా ఇటు పనికి రావు అని నేను అంటా ఉన్నా. అది పనికి రావాలంటే ప్రజలకు ముట్టాలి, ప్రజలకు చేరాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. అది జరిగితే అది మౌత్ పబ్లిసిటీ అవుతుంది. కానీ మనంతలో మనం పేపర్లల్లా పత్రికలల్లా ఈ P&R టీంకి ఇచ్చి లేకపోతే ఇంకా రకరకాల ఖర్చులు పెట్టి మీరు ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు వేసినా కూడా అది చేరనంత వరకు దానికి విలువ తక్కువనే. కోట్ల రూపాయలు అట్లా ప్రభుత్వ ధనం నష్టమే, పైగా విలువ తక్కువ. చేయకుండానే వేసుకున్నారు రాబాయ్ అని డైరెక్ట్గా మాట్లాడతారు కదా, పబ్లిక్ ఇట్లా చూసి అంటారు కదా. ఇప్పుడు రైతులకి సంపూర్ణ రుణమాఫీ 2 లక్షలు చేసిన ఏకైక రాష్ట్రం అని మీరు అన్న ఫ్లెక్స్ అయ్యిండ్రి. ఫ్లెక్సీ కాదు, పెద్ద కటౌట్లు పెట్టుర్రి. నమ్ముతారా? మీరు ఏ మీటింగ్లో నన్ను అడిగితే ఎవరన్నా చెప్పట్లేదా? మీకు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి పోవట్లేదా? ప్రతి అధికారిని కలవట్లేదా రైతులు? సో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. మీరు పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు రైతు పండగ అని పెట్టిండ్రు కదా, ఆ రైతు పండగని ఏ రైతులన్నా సంతోషంగా దాన్ని ఆనాడు సంబరాలు జరుపుకుంటే ఆ విడతల లిస్టు రిలీజ్ చేస్తే ఇప్పటిదాకా వాళ్ళ డబ్బులు పడకపోతే దానికి బాధ్యులు ఎవరు? సో దాని గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా, మాట్లాడుతున్నారా? కనీసం అధికారులకి ఇది అసలు ఐడియా ఉందా? అధికారులకి కనీసం మరి 4వ విడత రిలీజ్ చేస్తే ఆ డబ్బులు అంటే నేనేమంటా ఉన్నా, ఫస్ట్ 3 విడతలుగా రిలీజ్ చేసిన డబ్బులేమో క్లియర్గా క్రెడిట్ అవుతాయి. అట్లా చివరిగా 4వ విడత అని చెప్పి రెక్టిఫై చేసుకొని అంటే అన్నీ కూడా సార్ట్అవుట్ చేసి లేకపోతే వాటికి సొల్యూషన్స్ ఇచ్చి వాటిని స్ట్రీమ్ లైన్ చేసినామని చెప్పినప్పుడు మరి ఎగ్జాక్ట్గా వాళ్ళ అకౌంట్లలో అమౌంట్స్ ఎందుకు డిపాజిట్ అవ్వలేదు? ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇది అధికారులకు ఏమన్నా కొంచెమన్నా అవగాహన ఉందా? మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు చేరిందా? మరి 4వ విడత డబ్బుల గురించి ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? అసలు ఆ విడత రిలీజ్ అయ్యి రకరకాల కారణాల చేత కాకపోతే వాళ్ళని ఏం చేయమంటారు? ఇప్పటిదాకా నవంబర్ 30 సంగతి అది నేను చెప్పేది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఉన్నాం. 5 నెలలు ఉంటుందా? అది పెరిగిపోదా మిత్తి? ఇంట్రెస్ట్ పెరిగితే మళ్ళీ ఆయన రెన్యువల్ చేసుకోకపోతే ఇబ్బంది కాదా? ఇట్లా వీటి గురించి మాట్లాడాలి కదా. అందుకోసమే ప్రభుత్వ పథకాలు అనేటివి మనం చెప్పినంత మాత్రాన చేరాల్సిన పని లేదు, నువ్వు చేస్తేనే ఆటోమేటిక్గా చేరుతాయి.